డోరేమోన్ అండ్ షిన్చాన్ ద మోస్ట్ పాపులర్ కార్టూన్ షోస్. అయితే నోబితా, షిన్చాన్, డోరేమోన్ అందరూ నిజంగానే రియల్ గా బయట ఉన్నారా? వాళ్ళ యొక్క లైఫ్ స్టోరీని నిజంగా బేస్ చేసుకుని ఇలా షోస్ క్రియేట్ చేశారా? ఒకవేళ వాళ్ళు రియల్ క్యారెక్టర్స్ అయితే వాళ్ళు ఇప్పుడు దాకా బతుకున్నారా? అలాగే ఈ షోస్ అనేవి ఎంత పాపులర్ కదా, మరి 50 దేశాల్లో ఈ షోస్ ని ఎందుకు బ్యాన్ చేశారు? అసలు ఈ క్యారెక్టర్స్ క్రియేటర్స్ ఎవరో, అలాగే దీన్ని ఎందుకు క్రియేట్ చేశారు? అయితే మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది. షిన్చాన్ యొక్క ఫుల్ నేమ్ షినుసుకే నొహారా. షిన్చాన్ జపాన్ లో కాసుకాబే టౌన్ లో నొహారా ఫ్యామిలీలో ఉంటాడు. అసలు క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న కుర్రాడు నిజంగానే షిన్చాన్ లాగా ఉన్న కుర్రాడు నిజంగానే బయట ఉన్నాడా? ఇది అసలు నిజమైన స్టోరీనా? ఇంటర్నెట్ లో ఉన్న కొన్ని స్టోరీలు చూద్దాం. స్టోరీ ఏంటంటే, జపాన్ లోనే ఒక ఆవిడ ఉండేది. ఆవిడకి 2 పిల్లలు. అందులో ఒకరికి 5 సంవత్సరాలు ఉన్న పిల్లడు, అతనే మన షిన్చాన్. ఇంకొకరు తన చెల్లి హిమవారి. అయితే షిన్చాన్ తన చెల్లిని కాపాడడానికి వెళ్లి కారు అడ్డంగా పడిపోయి 2 చనిపోయారు. వాళ్ళ అమ్మ నాన్న డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు. అయితే వాళ్ళ అమ్మ వాళ్ళ పిల్లల ఒక డ్రాయింగ్ వేయడం మొదలు పెట్టింది అనమాట కొన్ని రోజుల తర్వాత. అందులో ఆవిడ ఏం ఇమాజిన్ చేసుకుందంటే, ఇప్పుడు వాళ్ళ పిల్లలు బతికుంటే వాళ్ళు ఏం చేసేవారని, లైక్ ఎంత అల్లరి ఎంజాయ్ చేసేవారని. అండ్ ఆ స్టోరీ న్యూస్ పేపర్ లో ప్రింట్ అయింది. ఆ తర్వాత కామిక్స్ రూపంలో షిన్చాన్ కథ మనం అందరి ముందుకు వచ్చింది. అయితే మనందరి ఫేవరెట్ అయిన షిన్చాన్ ఒక కార్ యాక్సిడెంట్ లో చనిపోయిన కుర్రోడి యొక్క కథ మన ముందుకు వచ్చింది. కానీ ఒక్కసారి ఆగండి, ఇదంతా ఫేక్ స్టోరీ. అంటే మన ఇండియన్స్ నిజంగానే ఒక ఎమోషన్స్ పర్సన్స్. అదే మన బలహీనత కూడా. అంటే మనకి ఏదైనా స్టోరీ ఒక ఎమోషన్ గా అనిపించింది అనుకోండి, ఇంకా దాంతో ట్రావెల్ చేస్తాం, ఇంకా అదే నిజమని నమ్ముతాం అనమాట. అందుకే ఇక్కడ రియల్ స్టోరీస్ కన్నా ఫేక్ స్టోరీస్ బాగా ఫేమస్. హే ఫ్రెండ్స్, నెక్స్ట్ నేను చెప్పబోయే డోరేమోన్ యొక్క స్టోరీ నిజమై ఉండొచ్చు, కానీ కాకపో ఉండొచ్చు. కానీ షిన్చాన్ స్టోరీ అనేది సొల్లు. అయితే షిన్చాన్ నిజంగానే ఒక చోట ఉన్నాడు. అది ఎక్కడో తెలుసా? మీ గుండెల్లో. అయితే ఇంకో క్వశ్చన్, అసలు ఈ షిన్చాన్ క్యారెక్టర్ ని క్రియేట్ చేసింది ఎవరు? అతని పేరే యుషితో యుసి. ఇతని యొక్క ఇమాజినేషన్ నుంచి పుట్టుకొచ్చిన క్యారెక్టరే మన షిన్చాన్. అయితే ఈ క్యారెక్టర్ ఎందుకు క్రియేట్ చేశారంటే, అతను చిన్నప్పుడు బాగా ఎంజాయ్ చేయలేకపోయాడంట. అయితే నేను చిన్నప్పుడు ఎలా ఉందో అని ఊహించుకున్నానో ఆ క్యారెక్టర్ ని ఇలా డిజైన్ చేశారంట. అంటే ఇప్పుడు మీకు షిన్చాన్ క్యారెక్టర్ లో ఊహించుకోవాల్సిన షిన్చాన్ కాదు, మన యుషితో మాయని. మీకు విషయం తెలుసా, షిన్చాన్ టౌన్ ఉంది కదా కాసుకాబే, అది నిజంగానే ఉండేది అన్నవేటి ఇప్పుడు లేదా ఎరువులో మాట్లాడడం అంటే అదేం కాదు. అసలేంటే జపాన్ ఆ టౌన్ పేరు మార్చేసింది. కానీ ఎలానో తెలుసా, షిన్చాన్ టౌన్ అని మార్చేసింది. జపాన్ లో షిన్చాన్ యొక్క పాపులారిటీ తెలిపే ఒక సైన్ ఇది. ఇందులో మీకు ఒక ఫన్నీ ఫ్యాక్ట్ చెప్పనా? అదేంటే, షిన్చాన్ ఇప్పుడు ఒక డైఫాట్ ఫ్యాన్స్ ఉన్నారు కదా, వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో అందులో 80% ఫ్యాన్స్ వచ్చేసి షిన్చాన్ స్టార్ట్ అయినప్పటికీ అసలు పొట్టలేదంట. ఇలాంటి ఒక షోని అక్టోబర్ 2008లో బ్యాన్ చేశారు. ఎందుకంటే అందులో ఉన్న బేభత్కరమైన న్యూడిటీ, అలాగే షిన్చాన్ మాయ చేసే కొన్ని పిచ్చి తెంగన పనులు. కానీ ఫ్యాన్స్ యొక్క డిమాండ్ తట్టుకోలేక బేభత్సంగా సెన్సర్ చేసి 2009లో బ్యాన్ ఇప్పిస్తారు. నిజం చెప్పాలంటే నేను కూడా పుట్టింది 2009లోనే. అంటే ఇప్పుడు మామూలుగా ఒరిజినల్ గానే షిన్చాన్ అనే హాల్కాలం ఉందనుకోండి, దాన్ని జ్యూస్ అనే పేరు కింద డబ్బింగ్ చేసి మార్చేసారు. దాని కారణం వల్ల షిన్చాన్ డోరేమోన్ ని 50 దేశాల్లో బ్యాన్ చేస్తారు. అంటే ఈ ప్రపంచంలోనే సగం మందికి షిన్చాన్ డోరేమోన్ అంటే ఎలా ఉంటారో కూడా తెలియదు. మనకు తెలిసినండి, అది వేరే విషయం. అండ్ ఈ షో యొక్క లాస్ట్ ఎపిసోడ్ లోనే ఏం చూపించారంటే, మామూలుగా షిన్చాన్ మనం చెప్పాం కింద స్టోరీ సేమ్ స్టోరీ చూపించారన్నమాట. కానీ ఇది ఫేక్. ఎందుకంటే 2013లో రిలీజ్ అయిన షిన్చాన్ స్టోరీలో తన చెల్లి అలాగే షిన్చాన్ యొక్క యంగ్ లుక్స్ పెట్టారు. అంటే ఇంకా షిన్చాన్ స్టోరీ ఉంది. సో షిన్చాన్ స్టోరీ ఇంకా ఎండ్ అయిపోలేదు. సో హ్యాపీనా ఫ్రెండ్స్? కానీ సినిమా ఇంకా అయిపోలేదు. ఇప్పుడు నోబి స్టోరీలోకి వెళ్దాం. డోరేమోన్ 22వ శతాబ్దం నుంచి మన నోబితా దగ్గరికి వచ్చింది. అంటే ఫ్యూచర్ నుంచి వచ్చింది. అయితే ఫస్ట్ మెన్షన్ ప్రకారం డోరేమోన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ 3 సెప్టెంబర్ 2112. అంటే ఇప్పుడు మనం చూసి డోరేమోన్ మనకన్నా 92 సంవత్సరాలు ముందున్నాడు. అయితే ఇప్పుడు ఈ నోబితా ఎవరు? ఒకసారి మీ గూగుల్లోకి వెళ్ళి నోబితా గురించి మొత్తం సెర్చ్ చేశారు అనుకోండి, ఇలాంటి ఫోటోలు ఎన్ని వస్తూ ఉంటాయి అనమాట. ట్రూ స్టోరీ ఆఫ్ నోబితా అండ్ ఎక్స్పోజింగ్ నోబితా ఎన్ని వస్తూ ఉంటాయి అనమాట. ఇంకా చాలానే థీరీస్ ఉంటాయి అలాగా. కానీ వీళ్ళ ప్రకారం నోబితా ఉండేవాడు, కానీ అతనికి ఒక స్కిజోఫీనియా అనే ఒక డిసీజ్ ఉండేది. స్కిజోఫీనియా అంటే ఏంట్రా సూర్య అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇది ఒక మెంటల్ డిసార్డర్. అసలు ఈ డిసీజ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, లేనిదే ఉన్నట్టు ఊహించుకుంటారు. ఈ పాటికి నోబితా ఏం ఊహించుకున్నాడో మీకు అందరికీ అర్థమై ఉంటుంది. అవును, డోరేమోన్ ఊహించుకున్నాడు. ఈ డోరేమోన్ అయితే నోబితాతో రోజు మాట్లాడుతున్నట్టు కట్ట ఊహించుకునేవాడు. అండ్ డాక్టర్స్ నిజం చెప్పాడు అనమాట. ఇలాంటి డోరేమోన్ అసలు ఎవరు లేరు, నువ్వు ఊహించుకుంటున్నావు అంతే అని చెప్పారు. అప్పటిదాకా నోబితాకు మన డోరేమోనే బెస్ట్ ఫ్రెండ్. ఈ విషయం వినగానే మన నోబితాకు డిప్రెషన్ లో వెళ్ళిపోయాడు. ఈ విషయం వాళ్ళ ఫ్రెండ్స్ తెలిసిందే. అయితే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా నోబితాని ఎక్కిరించడం మొదలు పెట్టారు. సో మనోడు ఇంకా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి 16 ఏళ్ల వయసులోనే సూసైడ్ చేసుకున్నాడు. ఈ స్టోరీ పేపర్ లో వచ్చి హిరోషి ఫుజిమోటో అలాగే మోటో అబుకి ఈ స్టోరీని ఇన్స్పైర్ అయ్యి ఈ షోని క్రియేట్ చేశారని చెప్తున్నారు. అలా 1969లో ఈ డోరేమోన్ అలాగే నోబితా షో అనేది క్రియేట్ అయిందని. కానీ ఇది కూడా ఒక ఫేక్ స్టోరీ.
రియల్ లైఫ్ లో నోబితా అసలు లేడు, కానీ కొన్ని వెబ్సైట్స్ వీన్ని ఎక్స్పోజ్ చేసే కూడా, కానీ ఇంకా కొన్ని వెబ్సైట్స్ ఈ ఫేక్ స్టోరీని ప్రమోట్ చేస్తున్నాయి, అంటే చెప్తున్నాయి. సిన్సన్ అయితే న్యూటీ అండ్ వల్గర్ లాంగ్వేజ్ వల్ల బ్యాన్ చేశారు. మరి డోరేమోన్ ఏం చేసింది? మరి డోరేమోన్ ఎందుకు అన్ని దేశాల్లో బ్యాన్ అయ్యింది? ఎందుకంటే డోరేమోన్ పిల్లలకి చాలా రాంగ్ థింగ్స్ నేర్పిస్తుందని, స్టూపిడిటీ, ఫూలిష్నెస్ ఇలాంటివి నేర్పిస్తుందని. అలాగే పిల్లల్ని బద్దగస్తులకైతే మారుస్తుందంట. అలాగే ఎవరైనా పోయినా పర్లేదు, మనల్ని ఎవరో వచ్చి కాపాడతారు డోరేమోన్ లాగా అని చెప్పి. పాకిస్తాన్ రీజన్ అయితే డోరేమోన్ బ్యాన్ చేయడం అసలు హైలైట్. అసలు ఏంటంటే అక్కడ డోరేమోన్ హిందీ లాంగ్వేజ్ లో డబ్బు అవుతుంది, అక్కడ పిల్లలకి హిందీ లాంగ్వేజ్ అర్థమవుతుంది అని చెప్పి అక్కడ డోరేమోన్ బ్యాన్ చేస్తారు. ఆ పిల్లలంట హిందీలో మాట్లాడతారంట, ఇది వాళ్ళ సంస్కృతికి విరుద్ధం అని చెప్పి బ్యాన్ చేస్తారంట. డోరేమోన్ ఇండియాలో కూడా బ్యాన్ చేద్దాం అనుకున్నారంట, కానీ ఇప్పుడు దాకా బ్యాన్ అవ్వలేదు. మనకి ఎంతో ఆనందం ఇచ్చిన ఈ సిన్చాన్ అండ్ డోరేమోన్ కార్టూన్స్ వెనకాల ఎన్నో స్టోరీస్ జరిగాయి, కానీ అన్ని ఫేక్. మీరు ఈ వీడియోని ఫుల్ స్క్రీన్ చూస్తుంటే కొంచెం స్ట్రైట్ గా పెట్టుకుని కింద లైక్ బటన్ ఉంటుంది, ఆ వీడియోకి ప్లీజ్ లైక్ చేయండి. అండ్ అలా కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఆ సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని ఆన్లో పెట్టుకోండి. అండ్ ఈ వీడియో అంతా గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్ చేయండి.